బ్రేకింగ్ న్యూస్ కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఒక్క రోజులోని భారీ వర్షాల కారణంగా కేరళలో నలుగురు మృతి చెందారు. కేరళలో భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడుతున్నాయి. రోడ్లు ఎక్కడ చూసినా చెరువుల్లా కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువుల్లా తలపిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది మే నెలలో ఈ పాటికి సుర్రుమనిపించే సూర్యుడు ఉంటాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ మే నెలలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే వస్తున్న నేపథ్యంలో అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతం అయ్యే కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా కేరళలో రోడ్లు చెరువుల్లా తలపిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాహనదారులు కూడా నీటిలో వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆ నీటిలో వెళ్ళలేక నీటిలోనే పడిపోయిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ భారీ వర్షాల కారణంగా కేరళలో నలుగురు చనిపోయారు. వారం రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకబోతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కేరళకు అధికారులు ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే వారం రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లన్నీ జలమయమైన పరిస్థితిని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. స్కూల్ బస్సులు కూడా ప్రయాణికుల బస్సులు కావచ్చు, కాలేజ్ బస్సులు కావచ్చు, ఇవన్నీ వర్షపు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద వాహనాలు అయితే పర్వాలేదు, కానీ బైక్స్ పైన కూడా అంత నీటిలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పట్టు తప్పి నీటిలో పడిపోతున్న సందర్భాలు, సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా చెట్లు కూలడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా పడిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా చెట్లు కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు కేరళలో. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్లు కూడా జలపాతాల్లా కనిపిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో పర్యాటకులను ఎలౌ చేయడం లేదు అని చెప్తున్నారు. పర్యాటక ప్రాంతాలను బంద్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ సమయానికి కేరళకు భారీగా పర్యాటకులు వెళుతూ ఉంటారు. అయితే భారీ వర్షాల కారణంగా పర్యాటకులకు అనువైన సమయం కాదిది అని అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పర్యటనలకు వెళ్లే వాళ్ళు కూడా తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా జలపాతాల్లా కనిపిస్తూ ఉన్నాయి. పచ్చటి పొలాలు కూడా జలపాతాల్లా మారిన పరిస్థితి కేరళలో చోటు చేసుకుంది. షాపులు, దుకాణాల దగ్గర దుకాణదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ నీటిలో మునిగిపోవడంతో అక్కడ దుకాణదారులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. రోడ్లపైనే జలపాతాల్లో నీరు ప్రవహిస్తోంది. నైరుతి ఋతుపవనాలు మరో వారం రోజుల్లో కేరళను తాకబోతున్నాయి. ఈలోపే భారీ వర్షాలు కేరళ తీరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని వారం రోజుల్లో తాకిన తర్వాత ఇంకా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు కేరళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చెప్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు మీరు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర దుకాణాలన్నీ నీటిలో మునిగిపోయిన దృశ్యాలు చూడొచ్చు. రోడ్లపైన ఎక్కడ చూసినా ఇప్పుడు జనాలు అక్కడ నడవాలి అంటే నీళ్లలోనే నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటే మోకాళ్ళ లోతు నీళ్లలోనే బయటకు రావాల్సిన దుస్థితి కేరళలో కనిపిస్తోంది. పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అని అధికారులు చెప్తున్నారు. పర్యాటక కేంద్రాలకు ఇప్పుడు అధికారులు అనుమతినివ్వడం లేదు. కేరళలో మనం 4 బాక్సుల్లో చూడొచ్చు. కేరళలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ చూసినా జలపాతాల్లాగా, చెరువుల్లాగా కనిపిస్తున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు రోడ్లపై నుంచి నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా కేరళలో
చాలా ప్రాంతాలు వరద నీటిలో అల్లాడిపోతున్నాయి. వరద నీటిలో బిక్కుబిక్కుమంటూనే జనం గడుపుతూ ఉన్నారు. నలుగురు కేరళలో భారీ వర్షాల కారణంగా చనిపోయారు. వాహనాలు రోడ్డుపైకి వచ్చినా ప్రమాదకర పరిస్థితుల్లోనే వాహనాలను నడపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల మారుమూల ప్రాంతాలకు కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపైన ఎక్కడ చూసినా ప్రవహిస్తున్న నీరే కనిపిస్తోంది. దీంతో వాహనాలు తప్పనిసరి పరిస్థితుల్లో వాహనదారులు బయటకు వచ్చిన వాళ్ళు ఆచితూచి వెళ్లాల్సి వస్తుంది. మరొక వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. రెండో బాక్స్లో ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అక్కడ రాళ్ళు వేస్తున్నాడు. కానీ ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అక్కడ ఉన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. రెయిన్ కోట్ వేసుకొని అక్కడ ఉన్న రాళ్లను తీసి నీటికి అడ్డుగా వేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ అది అసాధ్యం అలాంటి పరిస్థితుల్లో. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కేరళను తాకే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒక్క రోజులోనే కేరళలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరం. చెట్లు విరుగుపడుతున్నాయి, రోడ్లన్నీ చెరువులా మారిపోయాయి. కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వారం రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు పలకరించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వారం పాటు భారీ వర్షాలు ఉంటాయి అని అధికారులు చెప్తున్నారు. ఇది మే నెల. ఈ సమయానికి ఎండ వేడిమి అత్యధికంగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వేసవి గట్టిగా మహా అంటే ఒక 15 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మే నెల మొత్తం చల్లబడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాతావరణం అంతా చల్లబడిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కేరళలో అందమైన కేరళలో వర్షం సుందరంగా కనిపిస్తున్నప్పటికీ జనం బయటకు రాలేకుండా వర్షం పడుతూ ఉంది. వాళ్ళ దైనందిన కార్యకలాపాలు కొనసాగించుకోవటానికి కూడా వర్షం ఆటంకంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.